కీర్తనల గ్రంథం 50వ కీర్తన చివరి వచనాన్ని మనందరం కలిసి చదువుకుందాం. కీర్తన 50 23వ వచనం చివరి వచనం అందరం కలిసి చదువుకుందాం. స్తుతియాగము అర్పించువాడు నన్ను మహిమపరుచున్నాడు. నేను వానికి దేవుని రక్షణ కనపరుచున్నట్లు వాడు మార్గము సిద్ధపరచుకొనెను. ఇంకొక మాట చదువుదాం. ఆదికాండం 43వ అధ్యాయం. ఆదికాండం 43వ అధ్యాయం 15-16 వచనాలు అందరం కలిసి చదువుకుందాం. ఆ మనుషులు ఆ కానుకను తీసుకుని చేతులలో రెట్టింపు రోకలను తమ వెంట బెన్యామీనును తీసుకుని లేచి ఐగుప్తునకు వెళ్లి యోసేపు ఎదుట నిలిచిరి. యోసేపు వారితోనున్న బెన్యామీనును చూచి తన గృహ నిర్వాహకునితో, ఈ మనుషులను ఇంటికి తీసుకుని పోయి ఒక వేటను కోసి వంట సిద్ధము చేయించుము. మధ్యాహ్నమందు ఈ మనుషులు నాతో భోజనము చేయుదరని చెప్పెను. ప్రార్థన చేద్దాం. ప్రేమగల తండ్రి, పరిశుద్ధ దేవ, మహిమగల మా రాజా, ఘనమైన మా రక్షక, మీ ప్రియకుమారుడు మా రక్షకుడు యేసుక్రీస్తు ప్రభువారి అతి శ్రేష్టమైన నామం పేట మీకు వందనాలు చెల్లిస్తూ మీ పాద సన్నిధికి వస్తున్నా. మీ మహాకృపను బట్టి లోకములో పాపములో చెడుగులో దుష్టత్వములో ఉండి పాప ఫలితమైన మరణానికి గురై నిత్య నరకానికి పాత్రమైనటువంటి మమ్ములను అపారమైన మీ ప్రేమ చేత వెతికి రక్షించి మీ బిడ్డలుగా అంగీకరించి మీ మార్గాల్లో నడిచే ధన్యతనిచ్చి లోకంలో ఈ రీతిగా మిమ్మల్ని ఘనపరిచే ఆధిక్యత మాకు ఇచ్చేందుకు స్తోత్రాలు. నిత్యత్వం కొరకై మీరు మమ్మల్ని సిద్ధపరుస్తున్నందుకు వందనాలు చెల్లిస్తున్నా. ఆ రీతిగా కర్మేల్లో మీరు నిలుపుకున్న సాక్ష్యాన్ని బట్టి మీకు స్తోత్రాలు. కర్మేల ద్వారా జరిగించబడుతున్న పరిచయాన్ని బట్టి వందనాలు. మీరు సమకూరుస్తున్న పరిశుద్ధులను బట్టి వందనాలు. ఆరాధన కొరకై ఈ దినం కూడా తీసుకొచ్చిన మా ప్రియులందరిని బట్టి మీకు వందనాలు. ప్రియులతో నేను కూడా కలుసుకోవడానికి ఇచ్చిన అవకాశం కొరకు స్తోత్రాలు. దయగల తండ్రి, మిమ్మల్ని ఆరాధించడానికి ముందు పాటల ద్వారా మిమ్మల్ని ఘనపరచడానికి ఇచ్చిన ఆధిక్యత కొరకు స్తోత్రాలు. ఈ సమయంలో మేము వ్యక్తిగతంగా ఒక్కొక్కరు మిమ్మల్ని స్తుతించక మునుపు మీ వాక్యాన్ని చదువుకున్నాం. అందులో నుండి మిమ్మల్ని ఎలాగో మేము స్తుతించాలో ఘనపరచాలో మీరే మీ ఆత్మ ద్వారా మాకు బయలుపరచండి. బలహీనను నన్ను కూడా జ్ఞాపకం చేసుకునండి. మీ మాటలు మీరు అందిస్తూ ఉండగా ఉచ్చరించడానికి తగిన కృపను దయచేయమని ముందున్న సమయం కొరకు మీ సహాయం కోరుకుంటూ యేసు క్రీస్తు ప్రభువారి అతి శ్రేష్టమైన నామం పేరిట ప్రార్థన చేసి వేడుచున్నాము తండ్రి, ఆమేన్. ఈ సమయంలో మనం చదివినటువంటి వాక్య భాగంలో నుండి స్తుతియాగం అర్పించేవాడు నన్ను మహిమపరుచున్నాడు అని దేవుని మహాకృప చేత ప్రభు ద్వారా రక్షించబడినటువంటి మనం ప్రభు దినాన దేవుని ఇంట్లో చేరి మన స్తుతులు ప్రభుకి అర్పించడం ద్వారా దేవుని మహిమపరచడానికి ప్రభు ఇచ్చిన ఆధిక్యతను బట్టి ప్రభుకి మనం స్తుతి చెల్లిస్తున్నాం. ఈ సమయంలో ఆది కాండంలో మనం చదివినటువంటి ఆ భాగాన్ని జ్ఞాపకం చేసుకుని ఆ వాక్య ఆధారంగా మనం ప్రభుకి స్తుతి చెల్లిద్దాం. ఆది కాండం 43వ అధ్యాయం 15-16 వచనాలు మరొకసారి మనం చదువుకుందాం. ఆ మనుషులు ఆ కానుకను తీసుకుని చేతులలో రెట్టింపు రోకలను తమ వెంట బెన్యామీనును తీసుకుని లేచి ఐగుప్తునకు వెళ్లి యోసేపు ఎదుట నిలిచిరి. యోసేపు వారితో ఉన్న బెన్యామీనును చూచి తన గృహ నిర్వాహకునితో, ఈ మనుషులను ఇంటికి తీసుకుని పోయి ఒక వేటను కోసి వంట సిద్ధము చేయించుము. మధ్యాహ్నమందు ఈ మనుషులు నాతో భోజనము చేయుదరని చెప్పెను. దేవుని వాక్యంలో ఆది కాండములో ఉన్న ప్రాముఖ్యమైనటువంటి చరిత్రలు మనకు తెలుసు. మరి అబ్రహాముతో మొదలు అబ్రహాము, ఇసాకు, యాకోబు, మరి యోసేపు చరిత్రలు ప్రాముఖ్యంగా దేవుని వాక్యంలో వివరంగా వ్రాయబడడం మనం ఎరుగుదాం.
అయితే ఇక్కడ యోసేపు విషయం, యోసేపు జీవితంలో జరిగినటువంటి సంభవాలు మనం జ్ఞాపకం చేసుకుంటూ ఉన్నప్పుడు, మరి యోసేపు దేవునికి ఇష్టడుగా ఉన్నాడు, పవిత్రుడిగా జీవించాడు. పాత నిబంధన అంతట్లో యోసేపుని చాలామంది చెప్తారు ప్రథమ జ్యోతి, దానియేలు ద్వితీయ జ్యోతి, లేక ఇద్దరు జ్యోతులే, యోసేపు దానియేలు. చాలా శ్రేష్టమైన, పరిశుద్ధమైన, పవిత్రమైన జీవితం జీవించడానికి ఆశించిన వారు, అలాగే దేవునిలో ముందుకు సాగిపోయిన వారు, దేవుని మహిమపరిచిన వారు, దేవుని ద్వారా ఘనపరచబడిన వారు. ఇక్కడ యోసేపు చరిత్రను మనం జ్ఞాపకం చేసుకున్నట్లయితే మనందరికీ తెలిసినటువంటి విషయాలే. యాకోబుకు 12 మంది కుమారులు, ఒక కుమార్తె దీనా. వారిలో మరి దీనా కుమార్తె ఆఖరిగా పుట్టినటువంటి కుమార్తె. లేయా, రాహేలు, వీరేమో ఇద్దరు భార్యలు. మనకు తెలుసు లేయా జబ్బు కండ్లు కలిగింది, అయినప్పటికీ దేవుడు ఆమెను ప్రేమించాడు, దర్శించాడు, ఆమె ప్రార్థన ఆలకించాడు. ఆమెకు మొదటిగా 4 కుమారులను ఇచ్చాడు, రూబేను, షిమియోను, లేవి, యూదా. ఇలాగు ఇది చూసి రాహేలుకి అసూయ వచ్చేసింది. ఆమె మంచి రూపం కలిగిందే, యాకోబు ఆమెను ఎక్కువగా ప్రేమించిన వాడే, అయినప్పటికీ ఈ విషయంలో ఆమె ఆత్మీయతలో కొరత కలిగింది. యాకోబు మీద మరి కోపం రేపింది యాకోబుకు. ఎందుకని? నాకు సంతానం ఇస్తే సరే, లేకపోతే చనిపోతాను అంది. అక్కకేమో బిడ్డలనిచ్చావు, ఆమెను ద్వేషించినట్టే చూస్తున్నావు, నన్ను ప్రేమించినట్టే చేశావు, నాకేమో సంతానం లేకుండా చేసావని. అక్కడ ఒక మాట మాకు తెలుసు, యాకోబు కోపము రాహేల మీద రగులుకొనగా అంటాడు. ఎన్నడూ అలాంటి కోప్పడలేదు. అప్పుడు ఒక మాట చెప్తాడు, నీకు సంతానం ఇయ్యకపోయినా దేవునికి నేను ప్రతిగా ఉన్నానా అన్నాడు. అప్పుడు ఆమెకు అర్థమైపోయింది, సంతానం ఇచ్చేది దేవుడు అని, భర్త కాదు, యాకోబు కాదు అని. యాకోబు ద్వారా దేవుడు నాకు సంతానం ఇస్తాడు అనే సంగతి అర్థం చేసుకుంది. తర్వాత ఆమె ప్రార్థన చేసింది, తర్వాత సంతానాన్ని కంది. యాకోబు కుమారుల్లో మొదటిగా 4 కుమారులు లేయాకు పుట్టారు. ఆ తర్వాత 2 కుమారులు, మొత్తం 6. 2 దాసీలకు 2 కుమారులు చొప్పున 4 కుమారులు. చివరిగా మరి రాహేలు తను తగ్గించుకొని దేవునికి ప్రార్థన చేయగా దేవుడు రాహేలు మనవి ఆలకించి ఆమెకు ఒక కుమారుని ఇస్తాడు. ఆ కుమారుడికి యోసేపు అని పేరు పెట్టింది. యోసేపు అంటే కలుపువాడు, యాడ్. ఇంకా ఇంకొక కుమారుడు నాకు ఇస్తాడని నిరీక్షణ ఆమెలో కలిగింది. ఆ తర్వాత కొంతకాలానికి బెన్యామీను కూడా పుట్టాడు. మొత్తం 12 మంది. యాకోబు పుట్టినప్పుడు, యోసేపు పుట్టినప్పుడు యాకోబు యోసేపుని బహుగా ప్రేమించాడు. 11వ కుమారుడు, 10 మంది తర్వాత పుట్టినవాడు. అది కాక రాహేలుకు పుట్టినవాడు. విచిత్రమైన అంగీ కుట్టించాడు, చాలా ఎక్కువగా ప్రేమించాడు. యోసేపు బాల్యం నుంచి కూడా అన్నలతో ఉంటూ అన్నలు చేసేటువంటి చెడ్డ పనులను గురించి తండ్రికి చెప్తూ వచ్చేవాడు. ఈ విషయం అన్నలకు నచ్చేది కాదు. అన్నలు యోసేపు మీద అసూయపడ్డారు, పగపట్టారు, మరింత పగపట్టారు. సరే, అట్లుండగా అన్నలు మందలు మేపటానికి వెళ్ళినప్పుడు తండ్రి యోసేపును పిలిచాడు. అన్నల క్షేమ సమాచారం తెలుసుకొని రమ్మని పంపిస్తే వారిని వెతుక్కుంటూ వెళ్ళాడు. చివరకు వారున్న స్థలం తెలుసుకుని వెళుతూ ఉంటే దూరం నుండి యోసేపును చూసి అన్నలంటారు, ఇదిగో ఈ కలలు కనేవాడు వస్తున్నాడు, వాడి కలలు ఏమవుతాయో చూద్దాం, వాడి సంగతి చూద్దాం అనుకున్నారు. దగ్గరకు వచ్చిన తర్వాత పట్టి చంపేయాలనుకున్నారు. కానీ రూబేన్ అడ్డం వచ్చాడు. చంపితే ఏమొస్తుంది, ఆ గోతులో పడేస్తామని చెప్పాడు. చివరకు ఆ పై వస్త్రాన్ని తీసివేసి విచిత్రమైనటువంటి ఆ చొక్కాయిని కొట్టి గోతులో పడేస్తారు. అంతలోనే మిద్యానీయులు ఆ వ్యాపారస్తులు వెళుతూ ఉండగా వీడిని గోతులో పడేస్తే ఏమొస్తుంది, అమ్మేద్దాం అనుకున్నారు. అమ్మివేశారు.
ఈ అంగీని తీసుకుని వెళ్ళి జంతువు యొక్క రక్తంలో ముంచి తండ్రికి చూపిస్తారు. ఇదిగో ఈ చొక్కాయి నీ కుమారుడిదో కాదో చూసుకో అంటారు. అప్పుడు యాకోబు దుఃఖపడతాడు. ఏదో క్రూర మృగం యోసేపుని చీల్చేసింది, చంపేసింది అనుకుంటాడు. ఆనాటి నుండి యోసేపు విషయం దుఃఖంలో ఉంటూ ఉన్నాడు. ఇట్లుండగా యోసేపుని కొనుకెళ్ళినటువంటి వారు ఐగుప్తులో మరి పోతిఫరుకి అమ్మేస్తారు, ఇంటిలో దాసుడిగా ఉండడానికి. యోసేపుని శోధించింది. అక్కడ ఒక మాట అంటాడు యోసేపు, దేవునికి విరోధముగా ఇంత ఘోరమైన కార్యము నేను ఎలాగో చేయగలను అంటాడు. యవనుడిగా ఉన్నాడు, పరాయి దేశంలో ఉన్నాడు, యజమానురాలి చేతి కింద ఉన్నాడు, పాపం చేయడానికి అన్ని విధాలైన అవకాశం ఉంది. అయినా దైవ భయం కలిగి దేవునికి భయపడి పాపానికి దూరంగా అపవిత్రతకు దూరంగా ఉండి పారిపోయాడు. ఆ తర్వాత మనకు తెలుసు, ఆమె అందరినీ పిలిచింది, యోసేపు పై వస్త్రాన్ని తీసి చూపించింది. వీడు నన్ను అవమానపరచడానికి వచ్చాడని చెప్పడం, అందరూ దూషించి నిందించడం, దూషణైనా నిందైనా అవమానమైనా భరించాడు. కానీ పాపం చేయడానికి మాత్రం యోసేపు ఒప్పుకోలేదు. ఆ కారణాన భర్తకు చెప్పింది. భర్త వాస్తవానికైతే ఆ కాలంలో ఉన్న పరిస్థితులను బట్టి బానిసలుగా ఉన్న వారిని చంపివేసినా ఎవరు అడిగేవాళ్ళు లేరు. కానీ దేవుడు కాపాడాడు, యోసేపుకు తోడుగా ఉన్నాడు. చెరసాల్లో వేయడానికి అనుమతించాడు. చెరసాల్లో వేయబడ్డాడు. చెరసాల్లో ఉండగా చెరసాల అధిపతి యోసేపు విషయమై శ్రద్ధ కలిగిన వాడుగా ఉంటూ వచ్చాడు. ఆయన చూసి అదే సమయంలో రాజు దగ్గర ఉండేటువంటి పానదాయకుడు, భక్ష్యకారుడు, నేరం చేసిన వారు, శిక్షించబడి చెరసాల్లో వేయబడినటువంటి వారు, వారిద్దరికి కూడా కళ్ళు వచ్చినాయి. ఆ కళ్ళ భావాన్ని యోసేపు చెప్పాడు. ఆ ప్రకారమే భక్ష్యకారుడు ఉరి తీయబడ్డం, పానదాయకుడు రాజు దగ్గర ఉద్యోగంలో మరలా చేరడం, ఇవన్నీ చరిత్రలో మనకు తెలిసిన విషయం. ఇట్లుండగా యోసేపు పానదాయకుడితో చెప్తాడు, నువ్వు రాజు దగ్గర చేరిన తర్వాత ఏం చెప్పాడు, నన్ను జ్ఞాపకం చేసుకో అంటాడు. కానీ పానదాయకుడు మర్చిపోయాడు, యోసేపుని జ్ఞాపకం చేసుకోలేదు. ఇప్పుడు రాజుకి, పర్వరాజుకి కళ్ళు వచ్చినాయి. ఆ కళ్ళ భావం చెప్పేవారు కావాలని గారడి విద్య గలవారు విద్వాంసులందరినీ పిలిపించాడు. ఈ కళ్ళ భావం ఏంటో చెప్పమంటే ఎవ్వరు చెప్పలేకపోయారు. ఇప్పుడు ఈ పానదాయకుడు జ్ఞాపకం వచ్చింది, అయ్యో యోసేపు విషయం నేను మర్చిపోయాను, తప్పు చేశాను అని రాజుగారితో చెప్తాడు. అయ్యా, మా కళ్ళ భావాన్ని చెప్పినవాడు ఆ హెబ్రీలు పిల్లవాడున్నాడు, చెరసాల్లో ఉన్నాడు, అతడైతే చెప్తాడు అని చెప్పినప్పుడు రాజు యోసేపును చెరసాల నుంచి పిలిపించగా ఆ కళల భావాన్ని యోసేపు చెప్పడం, మొదట సమృద్ధిగా పండే 7 సంవత్సరాల పంటలు, ఆ తర్వాత 7 ఏండ్లు భయంకరమైన కరువు, అందుకొరకై ముందుగా ఆ పండిన పంటను సమకూర్చి గోడౌన్లు కట్టించి అందులో ఆహారాన్ని నిల్వ చేయమని నీ దేశంలో జ్ఞాన వివేకములు గల ఒక వ్యక్తిని ఏర్పాటు చేసుకుని ఆ ప్రకారం మరి దేశాన్ని కాపాడుకోవచ్చు అని చెప్పినప్పుడు ఆ కళ్ళ భావాన్ని విని రాజు సంతోషించి, ఇంకా నీకంటే జ్ఞానం గలవాడెవరు, నువ్వే అనుకున్నాడు. యోసేపును అధికారిగా నియమించాడు. తన చేతి ఉంగరాన్ని తీసిచ్చాడు, సన్నపునార వస్త్రాలు తొడిగించాడు, బంగారపు గొలుసును తన మెడలో వేయించాడు, రథం మీద ఎక్కి ఊరేగిస్తున్నాడు. ఒక కొత్త పేరు పెట్టాడు. ఏం పేరంటే అది జప్నత్పనేహు, అంటే మర్మములు బయలుపరచువాడు, లేక సేవియర్ ఆఫ్ ది వరల్డ్, లోక రక్షకుడు, కరువు కాలంలో ఆ వారిని రక్షించేటువంటి వాడు అన్నట్లు అర్థం ఇచ్చేటువంటి ఆ పేరుని పెట్టి అధికారం యోసేపుకు అప్పగించాడు. సమృద్ధిగా పండినటువంటి ఆ కాలం అంతటిలో ఆహారాన్ని సమకూర్చాడు. దేశ దేశాల్లో ఉన్న ఆహారం కొని గోడౌన్లు కట్టించి నిల్వ చేశాడు యోసేపు. ఇప్పుడు 7 ఏళ్ళు అయిపోయింది, కరువు కాలం మొదలైంది, దేశంలో ఆహారం అయిపోయింది. ఐగుప్తీయులు వెళ్ళి రాజు దగ్గరికి వెళ్ళి మొరపెట్టారు, అయ్యా మాకు ఆహారం లేదు అంటే, మీరు యోసేపు దగ్గరికి వెళ్ళండి, అక్కడ మీకు ఆహారం దొరుకుతుందని చెప్పాడు. సరే యోసేపు దగ్గరికి వెళ్ళాడు, వారికి ఆహారం ఇచ్చాడు, రొక్కలిచ్చి కొనుక్కున్నారు. ఇట్లుండగా
ఆ పరిసర ప్రాంతాలంతట్లో ఇతర దేశ ప్రాంతాల్లో కూడా కరువు రావడం, యాకోబు తన కుమారులున్న ప్రాంతంలో కరువు రావడం, ఐగుప్తులో ఆహారం ఉన్నదని వినడం. ఇప్పుడు యాకోబు కుమారులను పిలిచి మీరెళ్ళి ఆహారం కొనుక్కొని రండి అని పంపించాడు. రోకలిచ్చాడు, గాడిదలను ఏర్పాటు చేశాడు, కుమారులు పంపించారు, ఐగుప్తుకు వచ్చారు. యోసేపు సంగతి వారికి తెలియదు. చనిపోయాడని తండ్రి అనుకున్నాడు, ఏమైపోయాడో అని అన్నలనుకున్నారు. ఐగుప్తులో ఉన్న అధికారి యోసేపు అని వారికి తెలియదు. కానీ ఐగుప్తుకు వచ్చారు యోసేపు దగ్గరకు. యోసేపు వారిని గుర్తుపట్టాడు, వారు మాత్రం యోసేపుని గుర్తుపట్టలేదు. మధ్యలో ద్విభాషి తర్జుమా చేసేటువంటి వ్యక్తి ఉన్నాడు. ఐగుప్తు భాష యోసేపు మాట్లాడుతున్నాడు, హెబ్రీ భాష అన్నలు మాట్లాడుతున్నారు. మధ్యలో ఆ ద్విభాషని తర్జుమా చేస్తున్నాడు. ఈయన ఎవరో అధికారని వాళ్ళు అనుకున్నారు. యోసేపు మాత్రం వారిని గుర్తుపెట్టాడు. సరే, గుర్తుపట్టి మీరు వేగు చూడడానికి వచ్చారు, ఆహారం కొనడానికి రాలేదని కఠినంగా మాట్లాడాడు. అప్పుడు వాళ్ళు అన్నారు, లేదయ్యా, మేమందరం ఒక తండ్రి బిడ్డలం, 12 మంది మేము, ఒకడు లేడు, చిన్నవాడు తండ్రి దగ్గర ఉన్నాడు, ఇదిగో మేము 10 మందిమి ఆహారం కొనడానికే వచ్చాం, న్యాయమే చెప్తున్నాం, నిజమే చెప్తున్నాం అన్నప్పుడు లేదు లేదని 3 రోజులు వాడిని బంధించారు. అయినా వారు ఆ సంగతి తెలియచేయగా, అట్లయితే మీరు చెప్పేది నిజమో లేదో నేను తెలుసుకుంటాను, మీకు ఆహారం ఇస్తాను, మీలో ఒక్కడిని ఇక్కడ పెట్టి వెళ్ళాలా, మీరు మరలా వచ్చేటప్పుడు ఇంటి దగ్గర ఉన్న మీ తమ్ముడున్నాడే అతన్ని మీరు తీసుకుని రావాలి, లేకపోతే మీరు నా ముఖం చూడకూడదు అని చెప్పాడు. అలాగే షిమియోన్ని పట్టి బంధించాడు, వారికి రూకలిచ్చి పంపించాడు. వారి గోనెల్లో ఆహారంతో పాటు వారిచ్చిన రూకలు కూడా అందులో పెట్టి కట్టిపట్టమని పనివారితో చెప్పాడు. అలాగ జరిగింది. కొంత దూరం వెళ్ళిపోయారు. వాళ్ళలో ఒకరు గాడిదకు మేత పెట్టడానికి ఆపాడు. ఆ గోనె విప్పినప్పుడు రూకలు కూడా ఉన్నాయి ఆహారంతో పాటు. అయ్యో ఇదేమిటి ఇట్లుంది అంటే అందరికీ అలాగే జరిగింది. వెళ్ళారు, తండ్రికి చెప్పారు, ఇలాగ ఎందుకు జరిగిందో అని ఆలోచన చేశారు. తండ్రి దుఃఖపడ్డాడు. అయినా ఆహారం అయిపోయింది. మళ్ళీ పిలిచాడు, మీరు వెళ్ళి ఆహారం కొనుక్కరండి అని. ఇప్పుడు వాళ్ళు అంటారు, చూడండి అన్న మాట చదువుదాం. 43వ అధ్యాయం 1వ వచనం. ఆ దేశమందు కరువు భారముగా ఉండెను గనుక వారు ఐగుప్తు నుండి తెచ్చిన ధాన్యము తినివేసిన తరువాత వారి తండ్రి, మీరు మరలా వెళ్లి మన కొరకు కొంచెం ఆహారం కొనుడని వారితో అనగా, యూదా అతని చూచి, ఆ మనుష్యుడు మీ తమ్ముడు మీతో ఉంటేనే గాని మీరు నా ముఖము చూడకూడదని మాతో గట్టిగా చెప్పెను. ఇంకొక వచనం కూడా చూద్దాం. 5వ వచనం మధ్యలో ఒక మాట ఉంది, మీ తమ్ముడు మీతో లేని ఎడల మీరు నా ముఖము చూడకూడదని మాతో చెప్పానెను అంటాడు. యోసేపు చెప్పిన మాటలు వీరు తండ్రితో చెప్తూ ఉన్నాడు. మీ తమ్ముడు మీతో ఉంటేనే గాని మీరు నా ముఖము చూడకూడదని మాతో గట్టిగా చెప్పాను. ఇక్కడ ఒక చిన్న పోలిక చూద్దాం. సాధారణంగా ఆదికాండములో యోసేపు చరిత్ర లేక యోసేపు జీవితాన్ని మన ప్రభువైన యేసుక్రీస్తు వారి జీవితంతో పోలుస్తాం. అయితే ఈ భాగంలో కొంచెం మార్పు చేసి చూద్దాం ఇక్కడ సంగతిని మనం అర్థం చేసుకోవడానికి. ఎందుకంటే పోలికలన్నీ లోపం కలిగినవే, నిజస్వరూపం మాత్రం క్రీస్తులోనే ఉన్నాయి. హెబ్రీ పత్రిక 10:1 మనం చదివినట్లు చూడండి, ఆ మాట జ్ఞాపకం చేసుకుందాం. 10వ అధ్యాయం 1వ వచనం చూద్దాం. ధర్మశాస్త్రము రాబోచున్న మేలుల ఛాయగలదియే గాని ఆ వస్తువుల నిజస్వరూపము గలది కాదు అంటాడు. పాత నిబంధనలో ఛాయ ఉంది, నిజస్వరూపం మాత్రం వాటిలో లేదు. మరి నిజస్వరూపం ఎక్కడుంది? కొలస్సీలకు రాసిన పత్రిక 2వ అధ్యాయం 17వ వచనం చదువుదాం. ఇవి రాబో వాటి ఛాయే గాని నిజ స్వరూపము క్రీస్తులో ఉన్నది. అలాగైతే పాత నిబంధనలో ఛాయగా ఉన్నటువంటి సంగతులను క్రొత్త నిబంధనలో నిజస్వరూపమైనటువంటి యేసుక్రీస్తు ప్రభువులో
ఆ పోలికను మనం జ్ఞాపకం చేసుకుందాం. ఇక్కడ ఆదికాండం 43వ అధ్యాయంలో ఉన్న ఈ భావాన్ని, ఈ పోలికలు మనం కొంత పోల్చుకొని మనం ఆరాధన కొరకై ముందుకు వెళదాం. చూడండి 16వ వచనం, 43:16. అక్కడ కొందరు మనకు కనబడుతున్నారు. 16వ వచనం మొదట్లో ఎవరి పేరుని చెప్పండి? యోసేపు. ఇక్కడ కొంచెం మార్చుకుందాం అనుకున్నాం. యోసేపు తండ్రి అయిన దేవునికి సాదృశ్యంగా భావిద్దాం. ఆ తర్వాత వారితోనున్న బెన్యామీనున్నాడు. బెన్యామీను ప్రభువైన యేసుక్రీస్తు వారికి పోలికగా చూద్దాం. ఆ బెన్యామీను తర్వాత ఇంకెవరి పేరుంది? గృహ నిర్వాహకుడున్నాడు. ఈయన ఎవరికి పోలిక చెప్పండి? పరిశుద్ధాత్మకు పోలికగా చూద్దాం. పోలికలు మాత్రం. యోసేపు తండ్రి అయిన దేవునికి, బెన్యామీను ప్రభువైన యేసుక్రీస్తు వారికి, గృహ నిర్వాహకుడు పరిశుద్ధాత్మ దేవునికి పోలికగా ఉన్నారు. ఇంకెవరున్నారు ఆ వచనంలో చూద్దాం. తర్వాత ఈ మనుష్యులను అంటాడు. ఎవరా మనుషులు? సోదరులు, సహోదరులు అనుకుందాం. యాకోబు కుమారులు. వీరు నమ్మిన దేవుని బిడ్డలకు సాదృశ్యంగా మనం చూద్దాం. ఆ తర్వాత ఈ మనుషులను ఇంటికి తీసుకుని పోయి, ఆ ఇల్లు ఎవరిది? యోసేపు ఇల్లు. యోసేపు ఇల్లు అంటే తండ్రి అయిన దేవుని ఇల్లు. ఈ మనుషులను ఇంటికి తీసుకుని పోయి ఒక వేటను కోసి వంట సిద్ధము చేయించుము. మధ్యాహ్నమందు ఈ మనుషులు నాతో భోజనము చేయుదురని చెప్పెను అంటున్నాడు. యోసేపు చెప్పిన ప్రకారం గృహ నిర్వాహకుడు చేస్తూ ఉన్నాడు. సరే, ఇక్కడ ఒక మాట మనం ఇందాక చదివాం. తండ్రితో వారు మాట్లాడుతున్నప్పుడు ఆహారం తీసుకొని రమ్మన్నప్పుడు వారు అంటూ ఉన్నారు 3వ వచనంలో 43:3, యూదా అతని చూసి, ఆ మనుష్యుడు మీ తమ్ముడు మీతో ఉంటేనే గాని మీరు నా ముఖము చూడకూడదని మాతో గట్టిగా చెప్పెను. 5వ వచనంలో చదివాం, మీ తమ్ముడు మీతో లేని ఎడల మీరు నా ముఖము చూడకూడదని మాతో చెప్పాను. మీ తమ్ముడు మీతో ఉంటేనే తప్ప మీరు నా ముఖము చూడకూడదు. ఇక్కడ తమ్ముడు సంగతి అట్లా పెడదాం, మన పోలికలోనికి వద్దాం. యోసేపు చెప్పిన మాట, యోసేపు ఏమని చెప్పాడు? మీ తమ్ముడు మీతో ఉంటే తప్ప మీరు నా ముఖము చూడకూడదు. యోసేపుని ఎవరికి పోల్చుకున్నాం మనం? తండ్రి అయిన దేవునికి పోల్చుకున్నాం. బెన్యామీను ఎవరు అనుకున్నాం అంటే ఈ పోలిక కొంచెం గలిబిలిగా ఉండొచ్చు. ఎందుకంటే ఇంతవరకు మనం యోసేపుని ప్రభు పోలిక చూస్తూ ఇక్కడ మార్చేసరికి, కానీ ఈ సందర్భాన్ని బట్టి మనం అట్లా అర్థం చేసుకోవడానికి మన ధ్యానం కొరకు అట్లా పోల్చుకుందాం. బెన్యామీను ప్రభు అయిన యేసుక్రీస్తుకు. అట్లయితే బెన్యామీను మీతో ఉంటే తప్ప మీరు నా ముఖము చూడకూడదు, లేక నా ముఖ దర్శనం మీకు దొరకదు. యేసుక్రీస్తు ఉంటేనే తండ్రి అయిన దేవుని యొద్దకు ప్రవేశం దొరుకుతుంది. యేసుక్రీస్తు ప్రభువారు లేకపోతే, యేసుక్రీస్తు ద్వారా కాకపోతే తండ్రి యొద్ద ప్రవేశం లేదు, ఆయన ముఖ దర్శనం లేదు, ఆ ఇంటిలోకి ప్రవేశం కూడా లేదు. కాబట్టి ఇక్కడ బెన్యామీను యేసు ప్రభు వారికి గుర్తుగా ఉండగా, బెన్యామీన్ ఏమి ప్రభులాగా ప్రాణం పెట్టలేదు, బెన్యామీను గొప్ప కార్యాలు చేయలేదు, సూచన కొరకు మనం ధ్యానం చేస్తూ ఉన్నాం ఇక్కడ. అలాగే యేసుక్రీస్తు ప్రభు వారి ద్వారా మనం తండ్రి అయిన దేవుని యొద్దకు వెళ్ళగలుగుతున్నాం. యేసుక్రీస్తు ప్రభు వారు భూలోకంలో ఉన్నప్పుడు ఒక మాట చెప్పాడు, 14:6, మనందరికి తెలిసిన విషయమే. ఏమంటాడు? నేనే ద్వారమను, నా ద్వారా తప్ప ఎవడును తండ్రి యొద్దకు రాడు. కనుక తండ్రి అయిన దేవుని యొద్దకు మానవుల్లో ఎవరైనా చేరాలి అంటే యేసుక్రీస్తు ప్రభు ద్వారా మాత్రమే. ఆయనే ద్వారం, ఆయనే మార్గం, నేనే మార్గం అంటాడు. ఎందుకంటే లోకంలో ఉన్న మానవులందరూ మనమందరము గొర్రెల వలె త్రోవ తప్పిపోయాం. మనలో ప్రతివాడు తనకిష్టమైన త్రోవకు తొలగిపోయారు, మన ఇష్టానుసారంగా వెళ్ళిపోయాం. మానవ జాతి యావత్తు ఎవరెవరికి ఇష్టమైంది మార్గాన్ని వారు ఎన్నుకున్నారు, రకరకాల ఏర్పాట్లు చేసుకున్నారు. కొందరు కర్రలతో చేసిన వారిని బొమ్మలను పూజిస్తూ వెళ్ళిపోయారు, కొందరు రాతిని పూజిస్తూ వెళ్ళిపోయారు, కొందరు వెండి బంగారాలతో చేయబడిన వాటిని పూజిస్తూ వెళ్ళిపోయారు, కొందరు రకరకాల ఆకారాలు చేసుకున్నారు. చతుష్పాద జంతువులు, పక్షులు, మరి నిజమైన దేవుడు కాని వారిని దేవుళ్ళని ఎన్నుకొని వారికి పేర్లు పెట్టి ఎవరిష్టం వారిది అయిపోయింది. కొందరు పాపాన్ని ప్రేమించి దేవుడు లేదు దయ్యం లేదని వారిష్టమైన మార్గంలో వారు వెళ్ళిపోతూ ఉన్నారు.
రకరకాలుగా మానవులు చెదరిపోయారు, చెల్లాచెదరైపోయారు, దేవుని ఏర్పాట్లో నుంచి తొలగిపోయారు, దేవుని మార్గంలో నుంచి తొలగిపోయారు, దేవునికి దూరస్తులైపోయారు. దేవుని వాక్యంలో మనం చూస్తే బలహీనులైపోయారు, భక్తిహీనులైపోయారు, పాపులైపోయారు, దేవునికి శత్రువులైపోయారు, దేవునికి విరోధులైపోయారు. అలాగూ లోకంలో ఉన్న మానవులందరూ నీతిమంతుడు లేడు, ఒక్కడు లేడు, ఏ భేదమును లేదు, అందరూ పాపము చేసి దేవుడు అనుగ్రహించు మహిమను పొందలేకపోతున్నారు. కనుక మహిమను పొందలేకపోగా ఆ రెండవ మరణాన్ని పొంది, పాపం వల్ల వచ్చే జీతము మరణం, అది రెండవ మరణం, అగ్నిగంధకాలతో మండే గుండం, అక్కడ ఏడుపు, పడ్లు కొరుకుట, యుగాయుగాలు భయంకరమైన బాధ వేదన అనుభవించవలసిన వారుగా ఉన్నారు. అయితే తండ్రి అయిన దేవుడు లోకాన్ని ప్రేమించాడు. లోకం అంటే మట్టి కాదు, మనుషులు అన్నాడు ఆయన. మనుషులనే, లోకంలో ఉన్న మానవులను ప్రేమించాడు. తన అద్వితీయ కుమారుని లోకానికి పంపించాడు. ఆయన పాపం లేనివాడు, పవిత్రమైన జన్మ, పరిశుద్ధమైన జీవితం, పాపమెరుగని వాడు, పాపంలో చేరనివాడు, నిర్దోషి, నిష్కల్మషుడు, పవిత్రుడు. అలాంటి ప్రభువారు నీతిమంతుడైన ప్రభు అనీతిమంతులము పాపులైనటువంటి మానవుల కొరకు ఆ పాపమునకు రావాల్సిన శిక్ష కలువరి శిలువలో భరించాడు. పాత నిబంధన ప్రకారం, ధర్మశాస్త్ర ప్రకారం జంతువులను బలిచ్చేవారు. అయితే హెబ్రీ పత్రికలో మనం చదువుతున్నాం, కోడెల యొక్కయో మేకపోతుల యొక్కయో రక్తము వలన ఎవరునూ శుద్ధీకరించబడలేరు. అందుకొరకై నీతిమంతుడైనటువంటి ప్రభు అనీతిమంతుల కొరకు, పాపుల కొరకు శిక్ష అనుభవించడానికి పాపమెరుగని ఆయన మన కోసం పాపంగా చేయబడ్డాడు. పాపానికి రావలసిన శిక్ష ఆ కలువరి శిలువలో ఆయన భరించాడు. మనం పొందవలసిన మరణాన్ని ఆయన పొందాడు. ఆయన ద్వారా మనకు క్షమాపణ కలిగింది. పాపములకు ఒప్పుకోగా పరిశుద్ధులుగా తీర్చాడు, క్షమించాడు, రక్తంతో కడిగాడు, శుద్ధీకరించాడు. తన్ను ఎందరు అంగీకరించారో వారందరికీ దేవుని పిల్లలయ్యే అధికారం ఆయన ఇచ్చాడు. తన బిడ్డలుగా స్వీకరించాడు, పరలోక స్వాస్థ్యానికి హక్కుదారులుగా చేశాడు. అయితే ఇక్కడున్న భావంలో మనం గమనించినప్పుడు ఆ మనుషులతో బెన్యామీను లేకపోతే యేసేపు యొక్క ముఖదర్శనం దొరకదు. యేసేపు యొక్క ముఖదర్శనం దొరకకపోతే వారికి ఆహారం లేదు. ఆహారం లేకపోతే కరువులో చచ్చిపోతారు. చూడండి, ఆ మాటలు కూడా అంటున్నారు. 4వ వచనం, ఆదికాండం 43:4. కాబట్టి నీవు మా తమ్ముని మాతో కూడా పంపిన ఎడల మేము వెళ్ళి నీ కొరకు ఆహారము కొందుము, నీవు వారిని పంపనొల్లని ఎడల మేము వెళ్ళము అంటున్నాడు. ఇంకొక మాట 6వ వచనం కూడా చదువుదాం. అందుకు ఇశ్రాయేలు, మీకు ఇంకొక సహోదరుడు కలడని మీరు ఆ మనుషునితో చెప్పి నాకు ఇంత శ్రమ కలుగజేయనేలా అనగా, వారు ఆ మనుషుడు, మీ తండ్రి ఇంకా సజీవుడై ఉన్నాడా, మీకు సహోదరుడు ఉన్నాడా అని మమ్మను గుర్చియో మా బంధువులను గుర్చియో ఖండితముగా అడిగినప్పుడు మేము ఆ ప్రశ్నలకు తగినట్టు అతనికి వాస్తవం తెలియజెప్పితిమి. మీ సహోదరుని తీసుకుని రండని అతడు చెప్పు, నేను మాకెట్లు తెలియననిరి అని యాకోబుతో వారు చెప్తున్నారు. అయితే ఇక్కడ చూడండి, 8వ వచనంలో ఒక మాట అంటాడు. యూదా అంటున్నాడు, యూదా తన తండ్రి అయిన ఇశ్రాయేలును చూచి ఆ చిన్నవాణిని నాతో కూడా పంపము, మేము లేచి వెళుదము. అప్పుడు మేమే కాదు నీవును మా పిల్లలను చావక బ్రతుకుదము. అట్లయితే మరణావస్థలో ఉన్నారు, ఆహారం లేకపోతే కొన్నాళ్ళకి కృషించి చనిపోయే స్థితి వారికి ఏర్పడింది. చావకుండా బ్రతకాలి అంటే వారితో బెన్యామీను ఉండాలి. అప్పుడే యేసేపు ముఖదర్శనం దొరుకుతుంది, యేసేపు సమీపానికి వాళ్ళు వెళ్ళగలుగుతారు. చూడండి, ఎఫ్సీలకు రాసిన పత్రిక 2వ అధ్యాయంలో ఒక మాట మనం చదువుతాం. ఎఫ్సీలకు రాసిన పత్రిక 2వ అధ్యాయం 18వ వచనం అందరం చదువుతాం. ఆయన ద్వారానే మనము ఉభయులము ఒక్క ఆత్మయందు తండ్రి సన్నిధికి చేరగలిగి ఉన్నాము. ఆయన ద్వారానే, ప్రభు అయిన యేసుక్రీస్తు ద్వారానే. ఇది నూతన నిబంధన భాష. అక్కడ ఆదికాండంలో చరిత్ర ప్రకారం ఆయన ద్వారానే, ఎవరి ద్వారా? బెన్యామీను ద్వారానే వారు యేసేపు సన్నిధికి వారు చేరగలిగి ఉన్నారు. యేసుక్రీస్తు ప్రభువారి ద్వారా మనకు తండ్రి సన్నిధి మనకు దొరికింది. అంతేకాదు
ఆ పై వచనం చూద్దాం, 17వ వచనం. మరియు ఆయన వచ్చి దూరస్థులైన మీకును సమీపస్థులైన వారికి సమాధాన సువార్తను ప్రకటించుడి. మునుపు దూరస్థులమైన వారు, ఇప్పుడు క్రీస్తు యేసు ద్వారా దేవునికి సమీపస్థులుగా చేయబడ్డాం. మునుపు శత్రువులైన వారం, ఇప్పుడు ఆయన బిడలుగా చేయబడే ఆధిక్యత మనకు దొరికింది. ఆయన కలిగిన దానికి వారసులంగా మనం ఉంటూ ఉన్నాం. ఆయనకు విరోధులంగా ఉన్న మనము ఆయనతో కూడా క్రీస్తు యేసు ద్వారా సమాధానపరచబడ్డాం. చూడండి, రోమీయులకు రాసిన పత్రికలో 5వ అధ్యాయంలో మాట మనం చదువుతున్నాం. రోమీయులకు రాసిన పత్రిక 5వ అధ్యాయం 1వ వచనం చదువుదాం. కాబట్టి విశ్వాసమూలమున మనము నీతిమంతులముగా తీర్చబడి మన ప్రభు అయిన యేసుక్రీస్తు ద్వారా దేవునితో సమాధానము కలిగి ఉందాము. 1వ నంబర్ ఇచ్చాడు కింద, కలిగి ఉన్నాము. ఒకప్పుడు విరోధులం, ఇప్పుడు మనకు సమాధానం దొరికింది. ఇప్పుడు యోసేపుతో వారు సమాధానపరచబడ్డారు. బెన్యామీన్ను చూసి ఆ మాట ఉంది చూడండి, 16వ వచనం, ఆదికాండం 43:16. యోసేపు వారితోనున్న బెన్యామీనును చూచి తన గృహ నిర్వాహకునితో, ఈ మనుషులను ఇంటికి తీసుకుని పోయి ఒక వేటను కోసి వంట సిద్ధము చేయించుము. మధ్యాహ్నమందు ఈ మనుషులు నాతో భోజనము చేయుదురని చెప్పెను అంటాడు. కనుక బెన్యామీన్ని చూశాడు, వారిని తన వద్ద చేర్చుకున్నాడు, తన ముఖ దర్శనం ఇచ్చాడు. ఇప్పుడు ఈ ఇంట్లో ఉండేటువంటి ఆ కార్యనిర్వాహకుడు గృహ నిర్వాహకుని పిలిచాడు. ఈ మనుషులను ఇంటికి తీసుకుని పోయి, ఎవరిల్లది? యోసేపు ఇల్లు, అది దేవుని ఇల్లు, తండ్రి అయిన దేవుని ఇల్లు. అట్లయితే బెన్యామీను ద్వారా యోసేపు ముఖ దర్శనం దొరికింది, యోసేపు దగ్గర ఆహారం దొరుకుతుంది, యోసేపు ఇంటిలో ప్రవేశం దొరుకుతుంది, ఆ ఇంటిలో నడిపించబడడానికి గృహ నిర్వాహకుని సహాయం దొరికింది. అలాగూ ప్రభుని యేసుక్రీస్తు వారిని బట్టి పాపులైన మనకు దేవుని ముఖ దర్శనం దొరికింది, ఆయనతో సమాధానం దొరికింది, ఆయనకు సాన్నిహిత్యం దొరికింది, ఆయన బిడలంగా మనం అంగీకరించబడ్డాం. దేవుని ఇల్లు, దేవుని ఇంటిలో ప్రవేశం దొరికింది, పరిశుద్ధుల సహవాసం దొరికింది, ఆరాధించే గొప్ప భాగ్యం దొరికింది. స్తుతి చెల్లించేవాడు నన్ను మహిమపరుచున్నాడు అన్నట్లు దేవుని మహిమపరిచే ఆధిక్యత మనకు దొరికింది. తద్వారా ఆయన రాజ్యం కొరకు రాకడ కొరకై సిద్ధపరచబడే ధన్యత మనకు దొరికింది. దేవుని బిడలంగా ఆ ప్రభుని జ్ఞాపకం చేసుకుంటూ ఆ బల్ల దగ్గర బలలో పాలు పొందడానికి ఈ ఆధిక్యత మనకు దొరికింది. నిత్యత్వంలో ఆయనతో కూడా ఉండగలమనే నిరీక్షణ మన హృదయాల్లో మనకు అధికమైంది. వీటన్నిటిని బట్టి, ఆ ప్రభువును బట్టి దేవుని ఇంటిలో ప్రవేశం, దేవునితో సమాధానం, దేవునితో సాన్నిధ్యం, దేవుని ద్వారా ఇంకా అక్కడ అంటారు ఆహారం లేకపోతే చనిపోతాం. బెన్యామీను మాతో ఉంటే ఆహారం దొరుకుతుంది, నీవు మేము మా పిల్లలు అందరము చనిపోక బ్రతుకుతాం. అవును, అట్లయితే మరణము తప్పించబడింది, మనకు నిత్య జీవం దొరికింది. ఆనాడు వారికి ఏమో భౌతికమైన జీవం, మనకేమో నిత్య జీవం, శాశ్వత కాలం దేవునితో కూడి ఆ మహిమలో ఆనందించేటువంటి గొప్ప ధన్యత ప్రభు మనకిచ్చాడు. ప్రభు ద్వారా మనకు దొరికింది. అందుకని ప్రభువును బట్టి, యేసుక్రీస్తు ప్రభు ద్వారా తండ్రి అయిన దేవునికి మనము స్తుతులు చెల్లిద్దాం. అలాగే స్తుతించడానికి ప్రభు మనకు సహాయం చేయనుగాక.